జై శ్రీరామ్. అందరికీ ఏడిఎస్కే ఛానల్ ట్రెడిషన్స్ కి స్వాగతం. అందరూ బాగా శ్రీరామనవమి జరుపుకున్నారని కోరుకుంటూ మేము కూడా ఇక్కడ చాలా బాగా జరుపుకున్నామండి. లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాం కదా, ఇక్కడ హగదూర్ విలేజ్ లో శ్రీరామనవమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి. ఇక్కడ చూసినట్టయితే ఇది మార్నింగ్ టైం అండి. చిన్న చిన్నగా రథోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న స్టాల్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ అయితే అసలు కాలు కూడా పెట్టలేము, అంత రద్దీగా ఉంటుంది. ఇక్కడ రథోత్సవం ఎలా జరుగుతుందంటే, ముందుగా శ్రీరాముడిని రథంలో ఊరేగించే ముందు ఆయన్ని అలంకరించి పూజ ప్రారంభమైన తర్వాత ఇక్కడ అందరూ అమృతపాణి పండుకి కదంబం లీవ్స్ గుచ్చుతారండి. అది పూలలో మనం చుడతారే ఆ కదంబం లీవ్స్ నే, వాటిని గుచ్చి వాటిని తేరు పైన కలసం ఉంటుంది. ఆ కలసం వరకు మనము విసిరినట్టయితే, అక్కడ టచ్ అయినట్టయితే మనం అనుకున్నది జరుగుతుందని ఇక్కడ నమ్మకం అండి. దీని తర్వాత రథం అనేది ఊరేగించడం స్టార్ట్ అవుతుంది. మొత్తం ఊరంతా చుడతారనమాట. ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఈ రథోత్సవం కానీ ఈ ప్లేస్ కానీ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఎక్కడ చూసినా చిన్న చిన్న షాప్స్, ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, లేడీస్ కి నచ్చే ఐటమ్స్, పిల్లలకి నచ్చే ఐటమ్స్, అసలు కన్నులు విందుగా ఉంటుంది. అసలు అక్కడి నుంచి తొందరగా వెళ్ళాలనిపించదు అనమాట, అంత బాగా ఉంటుంది. ఇంకా ఆర్కెస్ట్రా అరేంజ్ చేశారు, దేవుడి పాటలు కానీ ఇంకా డాన్సులు కానీ చేస్తున్నారు. మొత్తం కలర్ఫుల్ లైటింగ్స్ తో నిండిపోయింది, చూసారు కదా. ఇక్కడ వీధుల్లో తిప్పడానికి సీతారాముల వారి దర్శనం అందరికి కలగడానికి ఇక్కడ రెడీ చేశారు. ఇక్కడ చూసారు కదా రథం ఎంత బాగా రెడీ అయిందో. రథోత్సవానికి ఇంకా రెడీ అయినట్టే. ఈ రథం ఈ హగదూర్ విలేజ్ మొత్తం తిరుగుతుంది. జై శ్రీరామ్ అన్న నినాదంతో. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్టయితే కొత్త వీడియోస్ మేమేం చేస్తున్నామో అవి మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ రథోత్సవ వేడుకల్లో ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి ఏమేమి ఉన్నాయి, ఇంకా వస్తువులు ఏమేమి ఉన్నాయి, అన్నదానం ఎక్కడ జరుగుతోంది, ఎలా ఉంది ఆ ప్లేస్ అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి.
వేడుకలు చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది కదా. ఈ హగదూర్ విలేజ్ లో శ్రీరామనవమి రథోత్సవంతో పాటు అమ్మవారి జాతర కూడా జరుగుతుంటుంది. ఇలానే ఉంటుంది మొత్తం నిండిపోయి జనాలతో. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవత్తు.